ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమా? అలాగైతే దాని ముందు ఎందుకు హాజరయ్యారు? విచారణ పూర్తయ్యేదాకా ఎందుకు వేచి చూశారు? జస్టిస్ యశ్వంత్ వర్మ నిలదీసిన సుప్రీంకోర్టు పిటిషన్లో తన పేరు దాచి ఎక్స్గా పేర్కొన్న వర్మ తన అధికారిక నివాసంలో కట్టలుగా డబ్బు దొరికిన వ్యవహారంలో పార్లమెంట్ అబ్సెన్స్ని ఎదుర్కోబోతున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టు కొన్ని సూటి ప్రశ్నలు సంధించింది. నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వర్మ ఇంట్లో ఏడాది మార్చి 14వ తేదీ సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. మంటలాడడానికి వెళ్ళిన అగ్నిమార్గ సిబ్బంది కట్టల కొద్ది డబ్బు దొరికింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అంశంపై విచారణకు అప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పంజాబ్ హర్యానాకు సంబంధించినటువంటి కొంతమందితో కలిసి వేసినటువంటి కమిటీకి సంబంధించి వాళ్ళు అడిగినటువంటి పాయింట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. మరి బిచ్చగాళ్ల వీర్యం, అడ్డా కూలి అండం, బిచ్చగాళ్లకు బిర్యానీ, అడ్డా కూలీలకు మద్యం, కొంచెం చదువుకున్న వారికి అయితే 1000 నుంచి 4000 రూపాయలు, అదే మహిళలకైతే 20,000 నుంచి 25,000 దాకా ఇస్తారు. వీర్యం అండాల సేకరణ పేరుతో నగరంలో జరుగుతున్న వికృత దందా ఇది. సంతాన భాగ్యం లేక దాతల నుంచి వీర్యం అండాల వంటి కోరుకునేవారు. ఆ దాతలు బాగా చదువుకున్న వారే, మంచి తెలివితేటలు కలిగిన వారే ఉండాలని భావిస్తారు. కానీ ఈ దందా నడిపేవాళ్ళు వాళ్ళకి అంటగడుతున్నది బిచ్చగాళ్ళు, అడ్డా కూలీల వీర్యాన్ని, అండాలను. ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయో సిస్టమ్ క్లినిక్ పేరుతో సికింద్రాబాద్లో ఈ దందా నడుపుతున్న 7 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దీనిపై లోతైన దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగు చూసే. ఈ క్లినిక్ యజమాని మేనేజర్గా వ్యవహరిస్తున్న పంకజ్ సోని తన వద్ద కొంతమందిని ఏజెంట్లుగా, టెక్నీషియన్గా నియమించుకున్నారు. వాళ్ళు బిచ్చగాళ్లకు, అడ్డా కూలీల వంటి వారికి ఆ డబ్బా చూపించి వాళ్ళ నుంచి వీర్యం అండాలు సేకరిస్తున్నారు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం ఆరోగ్యవంతులైన వ్యక్తుల నుంచి, అది 21 నుంచి 55 ఏళ్లలోపు ఉన్న వాళ్ళ నుంచి వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి జన్యువ్యాధులు, అంటువ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రం వీర్యం సేకరించాలి. ఒక దాత నుంచి గరిష్టంగా 25 సార్లు మాత్రం వీర్యాన్ని సేకరించాలి. ఒక దాత నుంచి తీసుకున్న వీర్యాన్ని ఒక మహిళకు ఒకసారి గర్భధారణకు మాత్రం ఉపయోగించాలి. కానీ స్పెర్మ్ క్లినిక్లు ఈ నిబంధనలన్నింటినీ తోసిరాజని ఒకే వ్యక్తి నుంచి వారానికి ఒకసారి చొప్పున వీర్యం సేకరిస్తున్నాయి. ఉదాహరణకు ఇండియన్ స్పెర్మ్ టెక్ ఏజెంట్లు బిచ్చగాళ్ళు, అడ్డా కూలీలను సంప్రదించి వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి మేము చెప్పినట్టు చేస్తే మందులతో పాటు బిర్యానీ ఇస్తామంటూ వాళ్ళకి ఆశ పెట్టారని తెలిసింది. లేదంటే 500 నుంచి 1000 చేతిలో పెట్టి పంపేవారని సమాచారం. ఉచితంగా బిర్యానీ లెక్క వస్తుండదు. వాళ్ళు తరచుగా క్లినిక్ వచ్చి వీర్యం ఇచ్చి వెళ్తుండేవారని పోలీసులు విచారణ తేలినట్టు సమాచారం. అలా వచ్చేవాళ్ళు తమకు తెలిసిన మహిళలను తీసుకొస్తే వాళ్ళ నుంచి అండాలు సేకరించేవాళ్ళు. అది కొంచెం కష్టమైన పని కావడంతో మహిళలకు ప్రతిసారి 20,000 నుంచి 25,000 చెల్లించేవారని తెలిసింది. నిందితులు మరోసారి కస్టడీకి తీసుకుని దీనిపై మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమైన గోపాలపురం పోలీసుల మేరకు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఆగస్టు